ఇది సిఎట్ సొసైటీ మెంబర్ని నేను. ఓకే. మా సొసైటీ వచ్చేసి 236 ప్లాట్స్, దాంట్లో 86 ప్లాట్స్ ఎఫెక్టెడ్ అయ్యాయి అని వాళ్ళు చూపిస్తున్నారు. కాకపోతే మా 86 ప్లాట్స్ అంటే చూస్తే గుడి పక్కన నుంచి ఇదంతా మాది. గుడి అటువైపు అంతా చెరువు. యాక్చువల్గా ఈ చెరువు వచ్చి 15.26 ఎకర్స్ అకార్డింగ్ టు ఎన్జిటి రిపోర్ట్. ఎన్జిటి రిపోర్ట్ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేక్స్. ఇట్ ఈస్ దాంట్లో ఆల్ ఓవర్ ఇండియా లేక్స్ విస్తీర్ణాలు అన్నీ ఉన్నాయి క్లియర్గా. అవన్నీ ఓకే అయిన తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చి 32 ఎకర్స్ ఉందని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేసి మా ల్యాండ్స్ ఇల్లీగల్గా తోవేశారు. ఈ విధంగా ఏం చేసాము, మేము హైకోర్టుకి వెళ్ళాము, పిటిషన్ వేసాము. కోర్టు క్లియర్గా చెప్పింది ఏం పని చెయ్యొద్దు అని చెప్పింది. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంది, 6 months ఏం జడ్జిమెంట్ రిజర్వ్ అయ్యి కోర్టుకి నోటీస్ తీసుకెళ్ళాము ఇవన్నీ ఇలా చేస్తున్నారని. జడ్జి కూడా చూశారు, వాళ్ళకి చెప్పారు పిలిచి మీరు పని ఆపండి, ఏంటి స్టేడియం తయారు చేస్తున్నారా అని చెప్పారు వాళ్ళకి. అయినా వినకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కోర్టుకి అగేన్స్ట్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. They are not even waiting for the court order. Court has given order saying that not to do any work. కానీ వాళ్ళకన్నా చేసుకుంటున్నారు. అన్నీ చేసుకుని మరి ఎవరికి భయపడతారు? ఇప్పుడు కోర్టులు అంటే వాళ్ళకి ఇంత మాత్రం భయం లేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి మేము? మా బాధ్యతలు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? క్లియర్గా తెలుస్తుంది. మా దగ్గర 1945 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి, పట్టా భూమి, మాకు ఎన్ఓసీలు ఉన్నాయి, జిహెచ్ఎం ఎన్ఓసీ ఇచ్చింది, యూఆర్ఎస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా కరెంట్ బిల్స్ వస్తున్నాయి మాకు. ఇప్పుడు పలకొట్టిన దానికి ఇప్పుడు కరెంట్ బిల్స్ వస్తున్నాయి మాకు, అవి కడుతున్నాము. ట్యాక్సెస్ వస్తున్నాయి, అవి కడుతున్నాము. అయినా కూడా మాది ఎఫ్టీఎల్ ఉందంటే ఎలా అవుతుంది? ఆలోచించండి. ఎక్కడ ఎఫ్టీఎల్ ఛాన్సే లేదు. లేని ఎఫ్టీఎల్ తీసుకొచ్చి మాకు పెట్టి వాళ్ళ స్వార్థం కోసము ఇదంతా చేశారు. చూసారా, ప్లేన్ భూమిని తీసుకొచ్చి ఇలా చెరువు చేశారు. ఇంత వర్షం పడింది మేడం, చుక్క నీళ్ళు ఉందా చూడండి, నీళ్ళు చూపెట్టండి, మీరు నీళ్ళు చూపెట్టండి. అక్కడ నీళ్ళు లేదు, చెరువులోనే నీళ్ళు లేదు. ఇక్కడ నీళ్ళు ఉందా? ఆ గుడి పక్కన, గుడి అటువైపు చెరువు, గుడి మొత్తం లాగేశారు ఇటు. ఇక్కడ బీదోళ్ళకి అంటే మాకు చెప్పలేక వీళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్. వీళ్ళందరూ మేము వచ్చి అడుగుతుంటే పోలీసులను పెట్టి బయట పంపించి పని చేసుకుంటున్నాం. అసలు ఎంత దౌర్జన్యంగా చేస్తుందంటే ఈ గవర్నమెంట్ మా మీద. ఇంత మాత్రం న్యాయం లేదు. చూపిస్తా కాబట్టి ఎవ్రీ ఓనర్ ఆఫ్ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ అబౌవ్ 70 years అండి. మీకు తీసుకొస్తా. వాళ్ళు రాలేని పొజిషన్, వాళ్ళ ఇంట్లో చెప్పలేని పొజిషన్, వాళ్ళ పిల్లలు వాళ్ళని తిరుగుతున్నారు, ఇలా ఇరికిచ్చేసారని వాళ్ళు కష్టజీతం అంతా పోయింది. వాళ్ళు అందరూ రోడ్డు మీద పడి ఉన్నారు ఈరోజు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఇట్లా కోర్టుకు ఆర్డర్ కూడా రాకుండానే మీరు అన్ని పని చేసేసి ఇంకా ఓపెనింగ్ చేస్తా అని చెప్పి తెలుస్తుంది. నిజామాబాద్ తెలియదు మాకు. చూసారా మొత్తం గేట్ వేసేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇక్కడ ఎంతమంది ఉంటారు స్థానికంగా, అంటే ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి? ఇక్కడ ముందు ఓపెన్ ఉండాలి, ఒక 30-40 కుటుంబాలు ఉండాలి. అంటే చిన్నగా వాళ్ళు షెడ్లు వేసుకొని అవి చేసుకొని ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ తీసేశారు, పంపించేశారు. దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ ఇస్ వెంకటేష్, ఒక మెంబర్లు. సో ఆయనకు తెలుసు ఏమైంది, ఎలా అయింది అన్నది కూడా. హీ ఆల్సో ఒక బాధితుడు ఆ కార్నర్ ఉంటారని గుడి పక్కన. సో ఇప్పుడు దీనికి మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు చెప్పాలి? కోర్టుకి వినరు, ఎవరికి వినరు పోతే ఏంటి మా పరిస్థితి? అడిగారా మరి మీరు? అంటే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని కూడా అధిగమించి ఇట్లా చేస్తున్నారు, అగేన్స్ట్ గా చేస్తున్నారు. మళ్ళీ మేము అడిగితే కోర్టుకి వెళ్ళి చెప్పుకోండి ఉన్నారు వీళ్ళు. మీ వాళ్ళు కోర్టుకి చెప్పుకున్నాం, కోర్టుకి చెప్పుకోండి. కోర్టు జడ్జికి మేము డే టు డే డేటా ఇచ్చాము. మేము కోర్టుకి అగేన్స్ట్ గా వెళ్తున్నారు కదా, మళ్ళీ కోర్టులో చెప్పమంటే దానికి అర్థం ఏంటి? అది మాకు అర్థం కావట్లేదు కదా. ఎవరికి వింటారు వాళ్ళు? కోర్టు మాట విని అసలు కోర్టు లెక్కనే లేదు వాళ్ళకి. కోర్టు ఆర్డర్ లెక్కనే లేదు, కోర్టు మాట లెక్కనే లేదు. లెక్కుంటే చేస్తారా? దీనికి సంబంధించి ఏమైనా ఇచ్చాము, మేము కోర్టుకి ఇచ్చాము, మొత్తం వివరం ఇచ్చాము, జడ్జి గారికి మొత్తం చెప్పాము. వెయిటింగ్ ఫర్ జడ్జిమెంట్. జడ్జి గారు వాళ్ళ అడ్వకేట్ని పిలిచారు. అడ్వకేట్ని పిలిచి అడిగారు, ఇదేంటిది మీరు స్టేడియం చేస్తున్నారా ఏంటని చెప్పి ఫోటో చూపిస్తే ఏం చేస్తున్నారు, మీరు ఆగలేరా జడ్జిమెంట్ వచ్చేవరకు అని అన్నాడు. జడ్జి క్లియర్లీ సెడ్ దట్ మేము జడ్జిమెంట్ ఇచ్చేవరకు ఆగలేరా అని. అంతే. ఎందుకని అసలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చు? ఐ డోంట్ నో వాట్ ఈస్ ద సెల్ఫ్ మోటివ్ ఆఫ్ హిమ్. మాకు తెలియదు, మాకు సెల్ఫ్ మోటివ్ ఏమో తెలియదు. మీకు చెప్పాలి ఇంకంతే. మీరు కనుక్కొని చెప్పాలి మాకు ఆ సెల్ఫ్ మోటివ్. ఎస్, అక్కడ లేబర్ చూడండి, అక్కడ హెవీ వెహికల్ చూడండి, ఎంత పని అవుతుందో చూడండి, మీకు అర్థమవుతుందో చూడండి. ఇంత క్లియర్గా ఇక్కడ మీరు తీసుకోవచ్చు వీడియో, అంత క్లియర్గా పని జరుగుతుందో. ఇట్ ఇస్ వెరీ క్లియర్, ఇట్ ఈస్ షోన్. అక్కడ చూడండి, అక్కడ కనబడుతుందో మీకు? మళ్ళీ అక్కడ బండ్లు కనబడుతున్నాయి కదా, చూడండి. ఇప్పుడు మీకు క్లియర్గా కోర్టు ఆర్డర్ని ధిక్కరించి పని చేస్తున్నారా లేదా? మీకు దీనికన్నా పెద్ద ప్రూఫ్ ఏం కావాలి మీకు? డైరెక్ట్ ప్రూఫ్ చూపిస్తున్నాం కదా. పీపుల్ కెన్ సీ, క్లియర్గా కనపడుతుంది కోర్టు ఆర్డర్ ధిక్కరించి పని చేస్తున్నారని. చేయట్లేదా? మేము ఏమడుగుతున్నాం? కోర్టు ఆర్డర్ వచ్చేవరకు ఆగండి బ్రదర్, మీకోసం మీరు చేసుకోండి. కోర్టు ఆర్డర్ వచ్చి ఆగండి, కోర్టు న్యాయం చెప్తే చూసుకుందాం. మీరు కోర్టు ఆర్డర్కి వినరా?